రైట్ ఇక బులెటిన్లో ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ నెయ్యి వ్యవహారంలో సిండికేట్ మాఫియా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. తిరుమల వెంకన్నను టార్గెట్ చేసి దందా చేస్తోంది సిండికేట్ ముఠా. వైసీపీ రివర్స్ టెండర్లను ఈ సిండికేట్ బాగా వాడుకుంది. 500 రూపాయలకు కొనుగోలు చేసి రివర్స్ టెండర్లో 319 రూపాయల నుంచి 411 రూపాయలకు సరఫరా చేసేలా ఒప్పందాన్ని చేసుకున్నారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణ నెయ్యి సిండికేట్ మాఫియా బాగోతంలో అసలైన నిజాలు బయటపడుతున్నాయి. ఇక నెయ్యి టెండర్లలో ఆ కంపెనీల హవా కొనసాగిస్తున్నాయి. ఎవరికి టెండర్ దక్కినా అందరూ కలిసే సరఫరా చేయాలని ఒప్పందాన్ని చేసుకుంది సిండికేట్ ముఠా. ఇక ఉత్తరాఖండ్లో రూర్కీ జిల్లాలో ఉన్న బోలేబాబా డైరీ నుంచి కిలో నెయ్యిని 355 రూపాయలకే వైష్ణవి డైరీ కొనుగోలు చేస్తోంది. దానిని 318 రూపాయల 57 పైసలకు ఏఆర్ డైరీకి అమ్ముతోంది వైష్ణవి డైరీ. ఏఆర్ డైరీ మాత్రం దానిని 319 రూపాయలకు అనగా 80 పైసలకు టీటీడీకి సరఫరా చేసింది. బోలేబాబా డైరీ నుంచి అధిక ధరకు కొనుక్కొని నష్టానికి నెయ్యిని విక్రయించిన వైష్ణవి డైరీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ నెయ్యి దందా కోసం వైష్ణవి డైరీలో బోలేబాబా డైరీ ప్రతినిధులు చేరారు. 2024 జనవరి 18న వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా విపిన్ జైన్, పొలీల్ జైన్ చేరారు. నకిలీ నెయ్యి వ్యవహారాన్ని వైష్ణవి డైరీ, బోలేబాబు డైరీ నడిపింది. ఏఆర్ డైరీ మాత్రం టెండర్ దారుడుగానే ఉన్నారు.